హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఇది సండే రోజు వ్లాగ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశలు అయితే వేసుకొని తినేసాం. మా గ్యాస్ అయితే వచ్చేసింది కదా, ఇంకా గ్యాస్ కష్టాలు అయితే తీరిపోయినాయి. కాకపోతే ఈరోజు మాకు వంట పని అయితే లేదు. ఎందుకు అంటే జశ్వంత్ వాళ్ళు భోజనాలు అయితే చెప్పారు. ఇంకా మాకు వంట పని ఏం లేదు. యాక్చువల్లీ నేను లాస్ట్ వీక్ నుంచి మా బెడ్రూమ్లో ఉన్న చెత్త అంతా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాం కదా, కానీ క్లీన్ చేయడానికి కుదరట్లేదు. ఈరోజు ఎట్లాగో వంట పని కూడా లేదు. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, రెడీలు అయిపోయాం ఫాస్ట్ కానీ అని చెప్పేసి ఇంక ఇక్కడ ఇదైతే క్లీన్ చేయడం స్టార్ట్ చేసాము. నేను ప్రెగ్నెంట్గా ఉన్న 7 months అప్పటి నుంచి ఈ పెట్టి మాతోనే ఉంది. ఇది వాషింగ్ మిషన్ పెట్టి ఇంకప్పుడు మళ్ళీ మనము జర్నీ ఎక్కడికైనా షిఫ్ట్ అయితే అవసరమైద్దిలే అన్నట్టు ఉంచేసి దాన్ని ఒక స్టోర్ రూమ్ కంటే దారుణంగా అసలు అవసరం లేదనుకో దానిలో పడేయడం, తర్వాత సర్దుకోవచ్చులేని దానిలో పడేయడం, అవసరం ఉన్నాయి అవసరం లేని అన్ని దానిలో పడేసి అడుక్కి వెళ్ళిపోయి ఎత్తుక్కోలేక అసలు రకరకాలుగా అయితే అయిపోయేది. ఇక మా ఆయన అయితే వద్దు తీసేద్దాము, ఇక్కడ నేను ల్యాప్టాప్ టేబుల్ సెట్ చేసుకుంటాను, ఛార్జింగ్ పాయింట్స్ ఇక్కడే ఉన్నాయి కదా, అక్కడ వరకు ప్లెక్సో బాక్స్ తీసుకెళ్లాల్సి వస్తుంది అని చెప్పేసి ఇంకా గట్టిగా అయితే అనేసారు. సరేలే ఇంకా నిజమే కదా, దోమలు అయ్యి వెళ్ళిపోతాయి అయినా ఎందుకు, బెడ్రూమ్ కూడా నీట్గా ఉంటుంది, క్లమ్జీగా లేకుండా ఉంటుంది, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి ఇంక ఇప్పుడు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాము. అసలు ఎంత చెత్త ఉందంటే చూస్తారు కదా, లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. ఈ వీడియోలో చాలా అద్భుతాలే జరిగినాయి. వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా అసలు మర్చిపోద్దు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆల్స్లో పెట్టుకుంటే మీకు కుదిరినప్పుడు నా వీడియోస్ అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడైతే అవి బొమ్మలు అవసరం లేనివి అవి ఇవి అసలు చూడండి. ఇక స్టోర్ రూమ్ అని చెప్పా కదా, ఇక అన్న అలా పడేసాము. ర్యాక్స్ ఉన్నాయి కదా, ర్యాక్స్లో పెట్టుకోవచ్చు కదా, బద్ధకం. ఇట్లాంటిది ఒక టేబుల్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుంది, ఒక టేబుల్ లేకపోతే ఒక మంచమో ఏదో ఒకటి అలా చెత్త అంతా వేసి ఉంచడానికి. అవునా కదా చెప్పండి. కానీ చాలా మార్చుకోవాలి, చాలా చాలా మార్చుకోవాలి ఇంట్లో అని అయితే అనిపిస్తూ ఉంటుంది నాకు. బాగా నీట్గా ఉండాలి, నీట్గా అరేంజ్ చేసుకోవాలి, చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉండాలి అని చెప్పి ట్రై చేస్తున్నాను చిన్నగా. మొత్తం ఆ పెట్లో నుండి వచ్చిన తవ్వకాల్లో నుండి వచ్చిన చెత్త అనమాట ఇది. ఇందులో అవసరమైన వాటికంటే అవసరం లేని ఎక్కువగా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే అద్దం లోపల ఇవి కూడా మేమైతే చేంజ్ చేస్తున్నాము. ఈ ర్యాక్ అనేది చాలా పెద్దగా ఉంది కదా, అదే దాన్ని చేంజ్ చేసి ఆ రెడీ అయ్యన్నీ ఒక పక్కకు పెట్టుకుందాం వేరే ర్యాక్లో, అవన్నీ పీకి పాకాన్ని పెట్టి నీట్గా ఉండట్లేదని చెప్పి. సో ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టెలో అయితే ఇవన్నీ అయితే తీసేస్తున్నాము. ఇంకా బాగానే ఉందా లేదా అని బేస్ అయితే చూసుకుంటున్నాము. మనకి ఉల్లిపాయలు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వస్తే ఇవన్నీ వేసేసాను అనుకో కనీసం ఒక 100 రూపాయలని వస్తాయి. ఊరికి ఎందుకు పడేయాలి, ప్రతిదీ రూపాయే కదా, ప్రతిదానికి ఆ 100 రూపాయలు దేనికో దానికి యూజ్ అవుతాయి కదా ఇంట్లోకి అని చెప్పేసి. సో ఈరోజు చాలా ఆర్గనైజర్స్ కూడా తీసుకున్నాను. వీడియో మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మొత్తానికి అడుగు వరకు తీసి ఇంకేమైనా ఉన్నాయేమని చెప్పి చూసాము. అది వచ్చేసి హీట్ ప్యాక్, అది ఎప్పుడు అత్తే కాల ఆపరేషన్ అయినప్పుడు తీసుకున్నాము. అలాగా అది వచ్చి పిర్లని అవి బొమ్మలు ఇరిగిపోయినాయి, అలా చాలా ఉన్నాయి. అవి ఇరిగిపోయిన బొమ్మలు కూడా పడేసేసాము. ఇదేమో హ్యాండ్ కాస్టింగ్ కోసం అని చెప్పి తీసుకున్నది, అది కూడా అయితే అలా పక్కన పెట్టేసాము. అవి చిన్నగా ఉన్నప్పుడు కాళ్ళు చేతులు కాస్టింగ్ అయితే చేసామా, తర్వాత అయితే తీసేసాం. ఇప్పుడు చెప్పాను కదా ఇవన్నీ తీసేస్తానని చెప్పేసి ఇంకా మా వారి బట్టలు అయితే ఇటుకు షిఫ్ట్ చేసేసుకుంటే ఇంకా నేనేమో అక్కడ ఆ ప్లేస్లో మేకప్ రెడీ అయ్యాన్ని అటు పెట్టుకుంటాను. సో ఏమన్నా కొరియర్స్ వచ్చినా ఏమన్నా అవసరం లేని ఉన్నాయి అంతకైతే మా ఆయన బట్టల మీద పెట్టేసుకోవచ్చు. నీట్గా ఆర్గనైజ్డ్గా ర్యాక్స్ లోపలే ఉంటాయి. ఇంకా చేంజ్ చేయాలి, ఇంకా చాలా చేంజ్ చేయాలి, చాలా చాలా చేంజ్ చేయాలి. టీవీ ర్యాక్ దగ్గర కూడా బొమ్మలన్నీ తీసేసి అక్కడ కూడా ప్లెయిన్గా ఉంచాలి. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇల్లు అనేది నీట్గా ఉండడానికి. మనం ఆర్గనైజ్ చేసుకుంటే మన ఇంట్లో సామాన్లు చక్కగా సరిపోతాయి. కాకపోతే ఏంటంటే ఉన్నాయిలే మళ్ళీ పిల్లడు తీస్తాడులే అన్నట్టుగా కూడా వదిలేస్తాం. అవి నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు టికెట్స్ అవి మీకు చూపిస్తున్నాను. కానీ ఈరోజైతే పడేసేసాము, తప్పట్లేదు. ఇంకా ఎన్నాళ్ళలో ఉంచుకుంటాం, ఎంత మెమరీస్ అయితే మాత్రం. సో అవి అయితే పాడు కూడా అయిపోయినాయి, ఇంక అందుకనే ఇంకా పడేసేసాను. సో వాటికైతే ఆర్గనైజ్డ్గా పెట్టలేదు కానీ ఊరికి అలా పడేసాను. తర్వాత నిదానంగా ఆర్గనైజ్డ్గా పెడదాంలే అని చెప్పి 2 years బ్యాక్ అనుకుంటా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తిరునాళ్ళలో మా అమ్మ వాళ్ళు ఈ డాక్టర్ కిట్ అయితే కొన్నారు. ఒక్కరోజు కూడా ఆడుకోలేదు. ఈరోజు ఆ బాక్స్లో ఉంటే తీసాము. సెటస్కోప్ అని ఇంజెక్షన్స్ అని అన్నీ ఉంటాయి. సో ఇదంతా చెత్తే అసలు, అందుకే అన్నీ పడేసేస్తున్నాను. ఈ చెత్త అంతా వద్దు అసలు అని చెప్పేసి బొమ్మలు కూడా ఇరిగిపోయినాయి, అలా ఉంచేసాను నేను, ఆడుకుంటాడులే అని చెప్పి. కానీ అవసరం లేదు. ఇంకా మా వారి బట్టలు కూడా అయితే సర్దేశాము. ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇదంతా సర్దేసిన తర్వాత మళ్ళీ ఇల్లు ఊడ్చి మాపు పెట్టాలి. మా హవి కొత్త వింత డాక్టర్ అనమాట, చేతికి కాదు కళ్ళకు చేస్తున్నాడు ఇంజక్షన్. మా హవి బాబు గారు డాక్టర్ బాబు అయిపోయారు ఇప్పుడు. మా డాక్టర్ బాబు దగ్గర ట్రీట్మెంట్ కావాలా చెప్పండి, ఓపీ ఫీజు కేవలం 2,000 మాత్రమే, వెరీ చీప్ యూనో. సో మొత్తానికి ఆ బాక్స్ మొత్తం సర్దేసి ఇక్కడ అయితే హాల్లో పెట్టేసాము. రేపు చెత్త వాళ్ళు వస్తారు కదా. కూలర్ ఒకటి ఉంది, అది పని చేయట్లేదని నేను అంటాను, పని చేస్తుందని మా ఆయన అంటాడు. సరేలే అని చెప్పేసి
పక్కనైతే పెట్టాము. అది ఇంకా వీళ్ళిద్దరు చూడండి బాల్తో ఎలా ఆడుకుంటున్నారు. చేతులు ఇలా పెట్టినారా అంటే పాపం తెలియట్లేదు, ఇలా మొహానికి పెట్టుకుంటున్నాడు, లేదనికి ఇలా కింద పెడుతున్నాడు. పిల్లలకి భలే క్యూట్గా చెప్తూ ఉంటారు కదా. ఇంకా దాని తర్వాత అయితే నేను కాసేపు ఆడుకున్నాక వాళ్ళు ఇంకా ఆ మూలంతా చూసారు కదా ఎంత బూజు పట్టేసిందో, మొత్తం అంతా క్లీన్ చేసేసి నీట్గా ఊడ్చేసి అప్పటికే టైం 12-12:30 అవుతుంది. అవి మాత్రం పప్పన్నం పెట్టి ఉంచాను, అంటే ఇంకా నాన్ వెజ్ అది తినరు కదా అని చెప్పి హవికి అన్నం తినిపించి హవిని పడుకోబెట్టి హవి ఫోన్ దగ్గర ఒక వీడియో కాల్ పెట్టి అప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళాం. నా ఫోన్ మ్యూట్లో పెట్టి కాదు కదా, మా వారి ఫోన్ మ్యూట్లో పెట్టి ఏంటో మా ఆయన అయితే దాంతో రకరకాల టెస్ట్ చేసి దాన్ని పాడు చేసి హవి పెడుతున్నాడు. నిద్ర లేగలేదు. దేవుడ కాలుస్తున్నాడు చూడు అసలా, చూడు అసలా. జస్ట్ మనం ఛార్జ్ చేసుకుంటే చాలు, అగ్గి పొల్లతో కూడా పని లేదు. ఇదే చూపిద్దాం. అమెజాన్ లో నేను తీసుకున్న ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా యూజ్ అయితే ప్రతి ఒక్కరు తీసుకోండి. సో నేను యాక్చువల్లీ దీన్ని గ్యాస్ లైటర్ గా యూజ్ చేద్దామని తీసుకుంటే మా ఆయన రకరకాల టెస్టులు చేసి ఇప్పుడే పేపర్ కాల్చింది చూపించాడు. చూసారా ఎంత బాగా వర్క్ అవుతుందో. మాకు ఫ్యాన్ రన్ అవుతుంది, కనిపిస్తుందా? మనం పూజ దగ్గర కానీ లేకపోతే మనం క్యాండిల్స్ వెలిగించుకోవాలన్నా ఎక్కడైనా కావాలన్నా సరే. అండ్ మెయిన్ అసలు ఇది స్టవ్ కోసము. ఇది జస్ట్ ఆన్ చేసి ఇలా అన్నాం అంటే చాలు వెలిగిపోయిద్ది. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువలో ఉంది. దీనికి మనకి ఛార్జింగ్ పిన్ ఇచ్చారు. ఏది ఛార్జింగ్ పిన్ కూడా ఇచ్చారు. చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. అండ్ మనం జస్ట్ ఈ బటన్స్ ఆన్ చేసుకోవడం. ఇదైతే ఇట్లా రొటేట్ అవుతుంది, చూసారా? ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. ఇందాక వీడియో పెట్టగానే ఎందుకో నేను క్లియర్ గా చెప్పినట్టు నాకు సాటిస్ఫాక్షన్ రాలేదు, అందుకే నేనైతే ఇప్పుడు మళ్ళీ చేస్తున్నా. సో ఇది మనము ఛార్జింగ్ పెట్టుకుంటే చాలు, బ్యాటరీలు వేసుకునే పని కూడా లేదు, ప్రశాంతంగా ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇంట్లో కూడా చూడడానికి స్టైలిష్ గా కూడా ఉంటుంది. ఇలాంటి లైటర్స్ ఊరికే పాడైపోతా ఉంటే పెద్ద కొనుక్కోవాలి, కొట్టి 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 అసలు ఆ లైటర్ ఎలగదు, గ్యాస్ అంతా వేస్ట్ అయిపోయింది కదా. ఇలాంటి అయితే ట్రై చేయండి. ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది. వెంటనే లింక్స్ కోసం కామెంట్ చేయండి. బాయ్. మీషో నుంచి నేను ఒక స్వింగ్ అయితే తీసుకున్నా. ఎప్పటి నుండో నాకు కోరిక అసలు ఇలాంటి ఒక స్వింగ్ తీసుకోవాలని. ఇంత తక్కువ ప్రైస్ లో వచ్చింది అనుకోలే. అండ్ ఈ రోజు అయితే ఆఫర్ నడుస్తుంది, చాలా తక్కువ ప్రైస్ డ్రాప్ అయింది. వెంటనే చూడండి ఒకసారి. నేనైతే కొంచెం ఎక్కువ ప్రైస్ కే తీసుకున్నా, బట్ ఈ రోజు మాత్రం తక్కువ ప్రైస్ లోనే ఉంది. సో క్వాలిటీ ఎలా ఉందో కూడా చూపిస్తాను మీకు. సో మనకి ఫస్ట్ ఉయ్యాల వచ్చింది, థ్రెడ్ వచ్చింది, అండ్ హుక్ ఉంటది కదా, హుక్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారు. సో నేను ఇప్పుడు మీకు సెట్ చేసి చూపిస్తాను. ఇలా అన్నమాట స్వింగ్ అయితే చాలా బాగుంది కదా. ఎంత ఇష్టం. తలుపులు గట్టి కూర్చొని తల్లి నడి విరిగిపోయిద్దా? లేదు బానే ఉంది. ఉండు కొంచెం. చల్ అయ్యో కాత అటు ఇటు తిరుగుతుంది. ఎందుకు పడిపోన్లే, ఒక నిమిషం ఆగు. మా చూపంతా రాట్ మీదే ఉంది. యాక్చువల్లీ బాగుంది. మీకు ఉప్పు తగిలించుకునే అవకాశం ఉంటే ట్రై చేయండి. మాకు ఉప్పు లేకపోవడం వల్ల మేము ఇన్ని తిప్పలు పడాల్సి వస్తుంది. అండ్ చాలా తక్కువ ప్రైస్ లో ఉంది, స్టాండర్డ్ గానే ఉంది. ఎంత మనిషిని కూర్చుంటే మీరు గట్టిగానే ఉంది, మీరు భయపడకుండా తీసుకోవచ్చు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. వెంటనే లింక్ కోసం కామెంట్ చేసేయండి. బాయ్. నొక్కు, బాల్ ఎగురిద్ది చూడు. మళ్ళీ మళ్ళీ ఇదిగో, మళ్ళీ నొక్కు, మళ్ళీ నొక్కు, మళ్ళీ నొక్కాలి, నొక్కాలి. నొక్కు ఇప్పుడు, అది నొక్కు. నచ్చిందా తల్లి? నగర మొక్కలోనే ఉన్నాడు బంగారు తల్లి. మళ్ళీ అబ్బో అవినే అన్నాడా? వా బాగుందా? ఇంకా ఉంది. బాల్స్ విసిరేస్తున్నారు, నేనేమి ఏరుకు రావాలంట. ఏంది ఇది నాకు కొన్నందుకు పనిష్మెంట్? నొక్కు నొక్కు నొక్కు. వా దేవుడా, అయ్యో దేవుడా. సో మనకు కూడా మంచిగా ఎక్సర్సైజ్ అయింది. పిల్లలకి కొనిపించి మనం ఇలా చేయాలన్నమాట. యాక్చువల్లీ నువ్వు ఎదురు ఆడొచ్చు, కూర్చోబెట్టి కానీ కింద పడనీకుండా దానిలో పట్టుకో. షటిల్ లాగిది.
పట్టుకో కాదు నువ్వు. వావ్ నేను ఆరను. వాటర్ పోస్తున్నాను చూసారా, లైవ్ లో వాటర్ పోయంగానే ఎలా మిస్ట్ లా వస్తుందో. సో దీనిలో ఉన్న ఇదే అన్నమాట. ఈ సమ్మర్ లో అయితే ఖచ్చితంగా యూజ్ చేయండి. ఇంకొక విషయం, ఫ్యాన్ అనేది మనకి కావాలన్నట్టు ఇలా రొటేట్ కూడా చేసుకోవచ్చు. సో చాలా బాగుంది. సో ఈ ప్రోడక్ట్ మాత్రం ప్రెసెంట్ అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంది, లేకపోతే ఇప్పుడే పెట్టేసేదాన్ని. సూపర్ బాగుందా? బాగుంది. నీళ్లు. సో నేను పవర్ బ్యాంక్ మీద రన్ చేస్తున్నాను దీన్ని. సో చాలా చాలా బాగుంది. దీని మీద మూత లేదు అనుకుంటారు మళ్ళీ. సో ఇది నేను 1 పాయింట్ లో పెట్టాము. 2 పాయింట్స్ పెడితే 3 వచ్చినాయి, 3 పాయింట్స్ పెడితే 5 వచ్చినాయి. ఓకేనా. లైట్ ఆన్ లో ఉంది, టైమర్ ఉంది, ఫ్యాన్ లో స్పీడ్స్. ఫ్యాన్ ఆఫ్ లో ఉన్న మిస్ట్ వస్తుంది, ఓన్లీ మిస్ట్ వరకు. ఓకే భలే ఉంది. ఇలాంటి ఫ్యాన్ నేనైతే ఫస్ట్ టైం చెప్తున్నా, మా ఆయనకి తెలిసే ఉండిద్దేమో గానీ నేను చాలా బాగుంది. అండ్ ఇలా హ్యాండిల్ తోది మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అండ్ ఫ్యాన్ కూడా రొటేట్ అవుతుంది, ఇట్లా మనకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోడక్ట్ మాత్రం సమ్మర్ లో ఖచ్చితంగా ట్రై చేయండి. అవుట్ ఆఫ్ స్టాక్ లో నుంచి బయటికి రాగానే. నీకేనా తల్లి? నీళ్ళు వస్తున్నాయా నీకేనా? దీని లోపల నుంచి నీళ్ళు వస్తున్నాయి, మా హవీకేనంట. నువ్వే మీషోలో తీసుకున్నా నేను మిస్ట్ ఫ్యాన్ అని చెప్పి, 750 ఆ రేంజ్ లో వచ్చింది. ఇది ఫ్యాన్ లో 3 మోడ్స్ ఉంటుంది. అండ్ ఇది మిస్ట్ అన్నమాట. 1 పాయింట్ లైట్ మిస్ట్ లో 2 పాయింట్స్ 3 పాయింట్స్. సో దీని లోపల వాటర్ పోసుకోవచ్చు. ఇక్కడ క్యాప్ ఇచ్చారు మనకి, క్యాప్ లోపల వాటర్ పోసాను. దీన్ని ఇలా క్యారీ చేయొచ్చు. ఇది ఇక్కడ మనకి టైమర్ కూడా ఉంది, 1 or 2 hours 3 hours అని. అండ్ ఫ్యాన్ కూడా ఇట్లా అయితే మనం లేవు, ఇందులో నుండే వస్తాయి నానా, ఇందులో నుండి వస్తాయి. సో చాలా బాగుంది అసలు, ఏసీ లాగా ఉంది. ఈ ప్రోడక్ట్ ప్రెసెంట్ అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉంది. ఇప్పుడే చూసి అబ్బా అనుకున్నా. సో స్టాక్ లోకి రాగానే పెట్టడానికి ట్రై చేస్తా. లింక్ అయితే ఇస్తాను, చెక్అవుట్ చేయండి. వీళ్ళిద్దరు ఫ్యాన్ వదిలి రావట్లేదు. భలే ఉంది అని చెప్పి ఇదేదో భలే ఉంది. ఏసీ లాగా ఉందా తల్లి? నేను చెప్పాను కదా. స్టోరేజ్ బాక్స్ యాక్చువల్లీ నేను వేరే కలర్ ఆర్డర్ చేశాను, ఈ కలర్ వచ్చింది. స్టోరేజ్ బాక్స్ అంటే లోపల ఇది వెయ్యాలి. యాక్చువల్లీ నేను పెద్ద సైజు కూడా వచ్చింది అనుకున్నాను. ఇలా అన్నమాట, కూర్చోవచ్చు. ఈ లోపల పిల్లల బొమ్మలన్నీ వేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను పింక్ కలర్ టైప్ పెట్టాను, ఈ కలర్ పంపించాడు మీషోడు. నేను ఏ లింక్ ఇయ్యాలో నాకైతే అర్థం కావట్లా. ఉండు బొమ్మలు వేసినా కూర్చోబెడతాను నిన్ను. ఇక్కడ ఉంచు, అక్కడ ఉన్న అందుకొనేస్తా కదా. సో పిల్లల బొమ్మలు అసలు మా టీవీ దగ్గర చూడండి ఎంత చెత్తగా అయిపోయిందో. ఇందులో వేసేసాం అనుకోండి నీట్ గా, బొమ్మలన్నీ ఇందులో ఉండిపోతాయి. మనకి సర్దుకోవడానికి ఈజీగా ఉండిద్ది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, దీనిలో ఒక రహస్యం చూపిస్తాను మీకు. రహస్యం చూపించేస్తాను కదా నా మొన్న, మళ్ళీ చూపిస్తానంట. సో టాయ్స్ అన్ని పడతాయి, నేను చాలా పట్టించి చూపిస్తాను దీనిలో. మొత్తం అన్ని సర్దిన చూపిస్తా, మళ్ళీ వీడియో లాంగ్ అయింది అనుకో మీకు బోర్ కొట్టింది కదా. సరే ఇంకేంటి, ఇంకా వీడియో చెప్తున్నా, ఇంకా పట్టిద్ది అని అనుకుంటున్నా. పట్టింది. సో టాయ్స్ అన్ని పెట్టాను, టాయ్స్ అన్ని పెట్టి దీన్ని అయితే ఇట్లా సెట్ చేసేసాను. ఒక నిమిషం ఆగు అవి, ఒక్క నిమిషం ఆగు, నువ్వే కూర్చుంది ఆగు అవి. ఒక్కసారి. సో టాయ్స్ అయితే పెట్టాను, టాయ్స్ పెట్టేసి అవి అసలు పెట్టేదాకా ఆగు నానా, నాకంటే ఆత్రంగా ఉన్నావు. కూర్చో. సో అట్లా అనమాట, లోపల టాయ్స్ పెట్టుకోవచ్చు. అండ్ టాయ్స్ పెట్టి పక్కన పడేయకుండా ఇట్లా అయితే మనం కూర్చోడానికి ఒక చైర్ లాగా కూడా, అదే చైర్ కాదు ఒక స్టూల్ లాగా కూడా యూజ్ అయింది. అండ్ ఇది చాలా సాఫ్ట్ గా కూడా ఉంది, సోఫా లాగా. చూడండి మా హవి బాబు ఎంత క్యూట్ గా కూర్చున్నాడు. లింక్స్ కోసం కామెంట్ చేయండి. నేను కూడా కూర్చుంటా ఒకసారి. సో నేను కూడా కూర్చున్నాను అంటే ఆపుతుంది వెయిట్.
భయపడకుండా కూర్చోవచ్చు. అందుకే ఇది అదల్స్ కూర్చునే దానికి చూసి నేను కూర్చుంటా. సో లింక్స్ కోసం కామెంట్ చేయండి. చెప్పు నాన్న, బాగుందా, నచ్చిందా, సూపర్ గా ఉందా, స్టూల్ లాగా. బాయ్ గాయస్ చెప్పు, బాయ్ గాయస్ చెప్పాలి. అవునా, నచ్చిందా? బాయ్ గాయస్ వాళ్ళకి చెప్పు. అక్కడ ఫోన్ లో చూసా, ఫోన్ లో చూడే. ఇంకా దాని తర్వాత ఈవినింగ్ అయితే మేము డీమార్ట్కి వెళ్దామని చెప్పైతే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము. డీమార్ట్కి, పార్క్కి, ఇంకా ఏంటో మిస్టర్ డిఐ అని ఒకటి కొత్తగా స్టార్ట్ చేశారు. అసలు జనాలు ఖాళీ ఉండట్లేదు. అసలు ఎందుకు అక్కడ అంతమంది ఉన్నారు, అసలు లోపల ఏముందో చూడాలనే కుతూహలంతో కూడా అయితే ఇప్పుడు బయటకి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు కుకింగ్ పని లేదు, ఈరోజు అయితే చాలా ఖాళీగా ఉంది. ఇల్లంతా చాలా నీట్గా అయింది. నీట్గా అయిన తర్వాత వీడియో చూపించలేదు కదా, రేపు వీడియోలో చూపిస్తాను. నేను వీడియో క్లిప్ తీసుకోవడం మర్చిపోయాను అనమాట. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కనిపిస్తుంది. ఇప్పుడు నేను 8 o'clock ఇస్తున్నా, హవి ఇంకా నిద్రపోతున్నాడు. ఇప్పుడు వెళ్ళి లైట్ వేసి కానీ తీసాను అనుకో, హవి లేస్తాడు. హవి లేస్తే పాపమ్మ ఆయన కూడా నిద్రలేయాలి, మళ్ళీ నైట్ ఎప్పుడు పడుకుంటారో తెలియదు కదా. సో యోగా క్లాస్ అయిపోయింది. ఇప్పుడైతే లిఫ్ట్లో వెళ్ళిపోతున్నాము. డింగ్ అని చెప్పేసి వెళ్ళేసి ఇంకా చూడాలి. డీమార్ట్లో రైస్ కోసం మాత్రమే వెళ్తున్నాము. సరుకులు అయితే పెద్దగా ఏం తెచ్చుకోవట్లేదు, ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇంకా తెచ్చుకోవట్లేదు. కొబ్బరి నీళ్ళు అయితే తాగాలి, అవికి బాగా వేడి చేసింది అని చెప్పి ఫస్ట్ అయితే కొబ్బరి నీళ్ళ దగ్గర తీసుకెళ్ళమని చెప్పాను. ఒక బోండం 40 రూపీస్ అంట, 40 లేదా 50 అని చెప్పారు. సరే 40 తీయండి అమ్మ అని చెప్పాక అయితే కొబ్బరి నీళ్ళు మాత్రం చాలా స్వీట్గా ఉన్నాయి. అవి కూడా చాలా ఇష్టం పిల్లలకి. మీరు ఇలాంటివి తినిపించండి, తాపించండి తప్పించి కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, సమ్మర్ కదా పిల్లలు కదా అని చెప్పి ప్రేమకు పోయి వాళ్ళని ఇది మాత్రం చేసుకోవద్దు. కొబ్బరి నీళ్ళు తాపించిన తర్వాత మిస్టర్ డిఐవైకి అయితే వెళ్ళాము. అస్సలు ఖాళీ లేదు, కొంచెం కూడా ఖాళీ లేదు. అన్నీ కింద పడిపోయి ఉన్నాయి, చాలా ఖాళీ అయిపోయి ఉన్నాయి. మాకు అసలు ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు, మాకు ఏం అర్థం కావట్లేదు. అసలు చూడడానికి వెళ్ళాం కదా మేము, జస్ట్ సో చూసామంతే, ఒక్కటి కూడా కొనలేదు. చూసే దగ్గరికి అయిపోయింది. మనం బిల్లింగ్కి వెళ్ళినా కూడా బిల్లింగ్ దగ్గర కూడా ఎంత బార్ క్యూ ఉంది. ఆడికెళ్ళి నుంచి ఉండేసరికి నైట్ అయిపోయింది. అసలు చూడండి ఎంత చిందరవందరగా పడిపోయి ఉన్నాయి. మరి ఇక్కడ ఏమన్నా ఆఫర్ పెట్టారా, లేకపోతే ఏమన్నా తక్కువ ప్రైజా, అసలు ఎందుకు ఎంతమంది ఎగబడ్డారనే విషయం అయితే తెలీదు. ఈ లవ్ సింబల్ బాక్స్ అయితే 140 150 అనంట. ఎందుకు ఎంత కాస్ట్ అనిపించింది నాకు. అంటే ఉందిలేండి వర్క్. సో కొన్ని వింత ఐటమ్స్ ఉన్నాయి. ఈ ఫ్యాన్ అయితే ఒత్తి పని చేయకుండా కూడా చేసేసారు జనాలు. ఇంకా అక్కడైతే పెట్టేశాను, ఎందుకు వచ్చిన గోలా అని చెప్పేసి. ఇది బేబీ డ్రెస్ బాగుంది, కానీ పిల్లలు ఉంచుకోరు, తెలిసిందే కదా. అవేంటో వాల్ స్టిక్కర్స్ అంట, వింతగా ఉన్నాయి. అవి కొన్ని చూశాను. ఇలాంటి కొన్ని నాకు తెలియని అయితే వింతగా ఉన్నాయి మాత్రమే షూట్ చేశాను. చూసారు కదా, అన్ని ఖాళీలు అయిపోయి ఉన్నాయి, అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయిలే, కానీ మాకైతే అసలు ఏం అవసరం లేదు. ఈ చిన్ని బాస్కెట్ అయితే 90 రూపీస్ ఏమో ఉంది, ఎందుకబ్బా అంత అనిపించింది, బట్ క్యూట్ ఉంది. సో అవన్నీ చూసుకుంటా ఇంకా బయటకైతే వచ్చేసాం. బాబోయ్ ఏంటి అసలు ఈ జనాలు అని చెప్పేసి చూసేసాం కదా చాలు. అసలు ఏంటా అనే కుతూహలంతో కూడా నమ్మకలాగా వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉండుంటారేమో. సో ఇక్కడ ఆటో వెళ్తుందంట, హబీబాబు చెప్తున్నాడు. వాళ్ళ నానేమో బైక్ తీసుకురావడానికి వెళ్ళారు. సో నేను ఈ డ్రెస్ మింత్రాలో తీసుకున్నాను కదా, చాలా బాగుంది. 3 పీస్ ప్యూర్ కాటన్. నేను ట్యాగ్ ప్రొడక్ట్స్లో ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలి అంటే చెక్ చేయండి. ఇంక ఇప్పుడైతే మేము డైరెక్ట్గా పార్క్కి అయితే వెళ్ళిపోతున్నాము. నేను పార్క్కి తీసుకెళ్ళని అడిగాను, కాకపోతే పార్క్లో ఇప్పుడు ఎంట్రన్స్ ఫీ పెట్టారు. పర్ పర్సన్కి 20 రూపీస్, బైక్ పార్కింగ్కి 10 రూపీస్. అంటే ఇప్పుడు మేము ఇద్దరం వచ్చినందుకు 50 రూపీస్ అయితే కట్టాము. సో పార్క్లో జనాలు అయితే బాగా తగ్గిపోయారు. అంతకుముందు అయితే ఫ్రీగా ఉండేది, మేము ఊరు వెళ్ళొచ్చేసరికి అంతా చేంజ్ అయిపోయింది. ఇంకా అయినా సరే పద వెళ్దాము, పిల్లలకి యాక్టివిటీస్ ఉండాలి, వాళ్ళ నలుగురిలోకి వెళ్ళాలి. అంతకుముందు బాగా వెళ్ళే వాళ్ళం పార్క్కి. ఇప్పుడు నేను ఊరు నుండి వచ్చి కూడా 15 days అవుతుంది, కానీ తీసుకెళ్ళట్లేదు. అందుకే నేనైతే ఖచ్చితంగా ముందు నువ్వు పార్క్కి తీసుకెళ్ళు, అవి ఆడిపిస్తాము అని చెప్పి అయితే తీసుకెళ్ళాను. పిల్లలకి మనం ఇచ్చేది ఏం లేదండి, వాళ్ళతోటి మనం టైం స్పెండ్ చేయడం, ఇలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అయ్యేలా చేయడము, వాళ్ళని మంచిగా యాక్టివ్గా ఉంచుకోవడమేనండి. టీవీలు, ఫోన్లు ఇచ్చేస్తే వాళ్ళ బ్రెయిన్ అసలు ఎప్పుడు ఎదిగిద్దో నాకైతే అర్థం కాదు. నాకు ఇవ్వాలని అస్సలు ఉండదు. ఇంకా వీక్ డేస్లో తప్పట్లేదు, మ్యాక్సిమం తగ్గించడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మా అవి తల్లి ఎంత పెద్దోడైపోయాడు, బంగారు కొండ. ఆయనే ఎక్కుతున్నాడు, ఆయనే జారుతున్నాడు. ఒక 5-6 times దాకా ఆడాడు. కాకపోతే వచ్చిన భయం ఏంటంటే ఆ పక్కన హ్యాండిల్ పట్టుకొని ఇలా దిగారనుకోండి, చెయ్యి పైకి వెళ్ళిపోతే నొప్పి వచ్చేసిద్ది కదా. అందుకే మేమైతే అదే పట్టుకోవద్దు, వదిలేసి జారు అంటే జారేటప్పుడు ఆటోమేటిక్గా చేతులు జుయ్యమని పైకి వెళ్ళిపోతున్నాయి చూడండి. సో అట్లయితే జారాడు, భలే మంచిగా క్యూట్గా ముద్దుగా ఎంత బాగుందో. వీళ్ళు ఒక 1/2 hour టైం స్పెండ్ చేసాం పార్క్లో. బట్ 1/2 hour వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారా కదా, అవునా కదా.
సో మీరు కూడా మీ పిల్లల్ని పార్క్కి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. పార్క్కనే కాదు, ఎక్కడికైనా బయటకి మంచిగా వాళ్ళు మంచిగా టైం స్పెండ్ చేసేలాగైతే ట్రై చేయండి వీకెండ్స్లో. సో చైల్డ్హుడ్ అనేది చాలా 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 ముఖ్యమైనది మన లైఫ్లో. మెమరీస్ ఇస్తుంది, చాలా మెమరీస్. అదొక హ్యాపీ లైఫ్. అసలు పెళ్ళి అయిపోయిన తర్వాత, పెద్ద అయిపోయిన తర్వాత బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి. అసలు ఎంజాయ్ చేయలేము లైఫ్ని. కానీ వాళ్ళ లైఫ్ మాత్రం ఏమీ ఉండదు, చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే ఉండాలి కూడా. సో ఇంకా వరుసగా ఉయ్యాలు కూడా ఎక్కువ ఊగుతున్నాడు బంగారు కొండ. అంతకుముందు అయితే అస్సలు ఉండలేకపోయేవాడు, పడిపోయేవాడు, భయం వేసేది మాకే. కానీ ఇప్పుడు మాత్రం చక్కగా కూర్చుని ఒక 5 మినిట్స్ ఊగిన తర్వాత ఇంకా చాలు అని అయితే చెప్పాడు. సరే అన్నాం మేము కూడా. యాక్చువల్లీ మేమే అన్నాము, నాన్న నీకు ఎప్పుడైతే ఇబ్బంది ఉందో అప్పుడు చెప్పు అంటే ఇంకంతే చెప్పాడు. ఎంత మంచిగా అనిపించిందో. ఇంకా వాళ్ళ నాన్నతోనే ఉంటాడు కాబట్టి వాళ్ళ నానే ఉన్నాడు వీడియోలో. సో ఇప్పుడైతే ఇది వచ్చేసి సీసా ఉంటుంది కదా, అదైతే నేను ఆడిపించాను. మా ఆయన అంటాడు, విడిగా నుంచొని చేయొచ్చు కదా, ఎందుకు నువ్వు కూర్చోవాలంట. నేను కూడా చిన్నపిల్లనే కదా. అవునా కదా చెప్పండి, అందుకే నేను కూడా ఎక్కాను. సో అదనమాట సంగతి. మొత్తానికి పార్క్లో అయితే ఎక్కువగానే వీడియో తీశాను. చాలా డేస్ అయింది కదా. సో పిల్లలైతే చాలా తక్కువగా ఉన్నారు, అస్సలు ఖాళీ ఉంది. అండ్ మెయిన్ ఏంటంటే మా ఆయన్ని వీడియో తీయంటే స్లో మోషన్లో వీడియో తీశాడనమాట. అట్లా ఉంటుంది మరి మా పతిదేవునితోని. ఇంకా దాని తర్వాత నా పార్కులు కూడా చాలా డ్యామేజ్గా అయిపోయింది, నీట్గా చేయట్లేదు. ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ అదే అనమాట, అమ్మ స్లో మోషన్లో తీసావా అని అన్నాను. మధ్యలో నాకు ఒక కాల్ వచ్చింది. మాట్లాడేసరికి బఫెల్లో ఉంటుంది కదా, బఫెల్లో మ్యాండేటరీగా ఎక్కాలి కదా నా కొడుకు. సో ఆ మ్యాండేటరీ బఫెల్లో దగ్గరికి వెళ్ళి ఎక్కేసి వచ్చారు. అలా ఎవరైనా జారుతారా, రిటర్న్లో మళ్ళీ ఒకసారి జారి. మేమైతే వెళ్తుంటే స్విమ్మింగ్ పూల్ ఉంది, స్విమ్మింగ్ పూల్ క్లాసెస్ ఉన్నాయి అని చెప్పి అయితే పార్క్లో పెట్టారనమాట కొత్తగా. ఇదేంటి ఇది ఎప్పుడు వచ్చిందా అని చెప్పి లోన్కి వెళ్ళాము. అడల్ట్స్కి, చిల్డ్రన్స్కి 2 స్విమ్మింగ్ పూల్స్ అయితే సపరేట్గా ఉన్నాయి. పెద్దవాళ్ళదైతే 13 అడుగులంట, చిన్న వాళ్ళదైతే చిన్నగా ఉంది అటు సైడు. సో మేమైతే హవికి లాస్ట్ ఇయరే ఇట్లా స్విమ్మింగ్ నేర్పిద్దాం అనుకున్నాము. బట్ అప్పుడు మరీ చిన్నోడు కదా, స్విమ్మింగ్ జాయిన్ చేసుకోమన్నారు. ఇప్పుడైతే మేము స్విమ్మింగ్ నేర్పించడానికి అయితే వెళ్ళి అడిగితే పర్ మంత్కి 5,000 తీసుకుంటారు, డ్రెస్ అది 650 అవుతుంది అని చెప్పారు. సో 1 మంత్లోనే వచ్చిద్దా రాదా చెప్పలేము. వీళ్ళు చిన్నోళ్ళు కదా, అంత కాన్సన్ట్రేట్గా చేయలేరు అన్నారు. పెద్దవాళ్ళకైతే 4,500 అంట పర్ మంత్కి. సో జాయిన్ చేద్దాం అనుకున్నాం. మధ్యలో ఇంకా బత్తాయి జ్యూస్ తాగేసి మళ్ళీ మిస్టర్ డిఏవి మీద నుంచి డిమార్ట్కి అయితే వెళ్ళాం. అసలు చూసారు కదా ఎంత ఖాళీ లేకుండా ఉందో. డిమార్ట్ కూడా అంతే, ఈరోజు వీకెండ్ కదా, చాలా రష్గానే ఉంటుంది. నేను బండి తోస్తానంటే వద్దన్నాడు, అందుకే నేను వెళ్ళి దాక్కున్నాను. వాళ్ళ నానేమో అమ్మలేదు నాన్న అంటే దిక్కులు ఎత్తుకుంటున్నాడు, నేను కనిపించట్లేదు అని చెప్పేసి. అదన్నమాట సంగతి. మేమైతే ఎక్కువ సరుకులు ఏం తీసుకోవాలి, డిమార్ట్లో ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయలేదు. అనవసరమైన సరుకులు తీసుకోవడం మానేసి అయితే ఖచ్చితంగా అవసరం అవి మాత్రమే తీసుకుందామని ఫిక్స్ అయ్యి అయితే వెళ్ళాము. సో బడ్జెట్ కూడా చాలా తక్కువలోనే పెట్టుకొని వెళ్ళాము. ఎందుకంటే ఎక్కడ ఉంటామో తెలియదు. ఎందుకు అవసరమైనప్పుడు అంతకైతే బిగ్ బాస్కెట్లోనో, బ్లింకిట్లోనో, ఇన్స్టామార్ట్లోనో ఆర్డర్ చేయొచ్చు. మకానా ఉంటే ఏది ఇచ్చేసా 4 తినేశాడు. మీ పిల్లలు కూడా ఇంతేనా, డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తింటూ ఉంటారా? సో రైస్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాము, ఇంకా మూంగ్ దాల్ ఒకటి తీసుకున్నాము, చియా సీడ్స్ ఒకటి తీసుకున్నాము. అప్పుడు మామయ్య తెచ్చారు కానీ అవి ఎందుకు దానిలో నలకలుగా అనిపించి కదా నేను వదిలేసి వచ్చేసాను. ఇంక ఇప్పుడు డిమార్ట్లో అయితే 99 రూపీస్కి అట్లా నాకు చియా సీడ్స్ వచ్చేసినాయి. రేపటి నుండి తాగడానికి ఖచ్చితంగా 100% ట్రై చేస్తాను. సో హబీబాబు అయితే మకానా తినేసాడు. ఎక్కడ కూడా చూసారా, వద్దు నువ్వు వద్దు అని చెప్పేసి వాళ్ళ నాన్నే పట్టుకోమన్నాడు. డిమార్ట్లో అయితే అసలు కొత్త ఐటమ్స్ చాలా వచ్చినాయి. స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ ఉన్నాయి. ఇంకా అట్లాగే ఇక్కడ 5 స్టార్ చాక్లెట్స్ ఉంటే చూస్తాడంట. నాన్న చూడొద్దు అక్కడ పెట్టంటే, చూస్తున్నా కదా, చూసిన తర్వాత పెడతా కదా, అలా అనొద్దు అంట. అట్లా ఉంటుంది మరి మా హబీబాబు తోటి. ఇంకా బిల్లింగ్ అయితే అవుతుంది. ఇంకొకటి ఏంటంటే నైట్కి కూడా జశ్వంత్ వాళ్ళే అన్నము కూరలు ఉన్నాయి తీసుకొని వేస్ట్ అవుతాయి కదా అని చెప్పి అయితే అన్నారు. సరేలే తీసుకుంటాంలే అని అయితే చెప్పాను నేను. ఇంకా నైట్కి కూడా మాకైతే వంట లేదు. ఈరోజు మొత్తం జశ్వంత్ వాళ్ళే మాకు అన్నం పెట్టేశారు. సో నాకైతే చాలా ఖాళీగా పని లేకుండా అన్నట్టు అనిపించింది. నేను బ్యాగ్ తీసుకోవడానికి వచ్చేలోపు వాళ్ళ నాన్న పాప్కార్న్ తీసుకుంటానని చెప్పి పిల్లోడిని ట్రాలీలో పెట్టి వెళ్ళిపోయాడు. అసలు పిల్లోడేమో అమ్మ దింపు అంటున్నాడు. నిజంగా అమ్మలు లేకపోతేనా ఈ పిల్లలు ఈ నాన్నల దగ్గర ఎలారా ఉంటారు అబ్బబ్బా అనిపించింది. ఇంకా దాని తర్వాత పాప్కార్న్ అయితే తీసుకున్నారు మా వారు 2 ప్యాకెట్లు. అవి పాప్కార్న్ ఇష్టంగా తింటాడు.
ఇంక ఇంటికైతే వచ్చేసిన తర్వాత మా వారు కొన్ని ఆర్డర్ అయితే చేశారు. పచ్చిమిరపకాయలు, ఇంకా పెరుగు, బ్యాటరీస్తో పాటు ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ కూడా ఒకటి ఆర్డర్ చేశారు. ఎందుకైనా మంచిది, పీరియడ్ స్కిప్ అయింది కదా, ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాము అని చెప్పేసి రేపైతే చేసుకోవాలన్నమాట. దాని తర్వాత బాత్రూంలోకి మీషో నుండి కొన్ని హోల్డర్స్ తీసుకున్నాను, సోప్ హోల్డర్స్. 115 రూపీస్, 115 రూపీస్కి అయితే వచ్చింది. ప్యాక్ ఆఫ్ 2 అయితే వచ్చినాయి. ఇంక ఇప్పుడు బాత్రూంలో అయితే చాలా చేంజ్ చేస్తున్నాను. అండ్ కార్నర్ స్టాండ్ కూడా ఒకటి తీసుకోవాలి. అంటే మేకులు కొట్టకుండా ఇలా ఇచ్చి అయితే బెటర్ కదా, రెంట్ హౌస్ కాబట్టి అని చెప్పి. అవి ఈరోజు 8:30కే నిద్రపోయాడు. మేము మాత్రం 12 దాకా నిద్రపోకుండా రీల్స్ చూసి టైం వేస్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ లేచి ఇప్పుడైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అట్లా ఉంటుంది మరి. అసలు ఫోన్ పట్టుకొని రీల్స్ చూస్తుంటే ఆటోమేటిక్గా టైం ఎలా అయిందో కూడా అర్థం కాదు. గంట సేపు అలా తీరిగ్గా కూర్చొని రీల్స్ చూసి దేవుడా ఇప్పుడు ఇంత టైం అయిందా అనుకున్నాను అనమాట. అట్లుంటుంది మరి మనతోని. ఇంతే. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందా నచ్చలేదా, బోరింగ్గా ఉందనే విషయాన్ని కూడా నాతోటి చెప్పడం మాత్రం అసలు మర్చిపోద్దు. మరో వీడియోతో మీ ముందుంటా. బాయ్.